ఆయన మంచిళ్ళు తాగిన ఇంకా బా కాడికి గడ్డి కోయడానికి వచ్చి కూర్చుంటే ఎట్లా ఎండ కొడుతుంది కాసేపు ఆడుకున్నావారు ఎండ పడుతుందా మరి ఎందుకు వచ్చినా గడ్డి కోయడానికి ఏం చేస్తాం తప్పదు బరిగడ్ల గడ్డి అయిపోతే పాలు ఇవ్వవు అందుకని మరి అమ్ముకో సుఖంగా ఉండు అమ్మ అమ్ముకుంటే ఎట్టా నా పిల్లలకు నీ పిల్లలకా మరి వేరే పని చూసుకో ఏ పని పోయిన నెలకు 10,000 15,000 కంటే ఎక్కువ రావు దీంట్లో లచ్చలు వస్తున్నాయి లక్షలు రాకపోయినా సార్ ఒక 30,000 40,000 వస్తాయి కదా సార్ నెలకు అదే ఎందుకు ఎంతకాలం చేస్తాయి కష్టం ఇంకా నా పిల్లగాళ్ళకి జాబ్ వచ్చిందాక చేస్తా తర్వాత పిల్లలకు జాబ్ వచ్చినాక ఇక తీసేస్తా బరిగొడ్లు పిల్లగా గవర్నమెంట్ జాబ్ రావాలనా గవర్నమెంట్ జాబ్ అని ఆశ ఉంది కాకపోతే అది వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది ప్రైవేట్ జాబ్ వచ్చినా పర్లే కానీ వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడ్డంత కాలం వాళ్ళు చదువు వచ్చి జాబ్లో సెటిల్ అయినంత కాలం ఈ పని చేస్తూనే ఉండాలి తప్పదు జాబ్ చేసి వాళ్ళు నేను కూర్చోపెట్టి సాస్తారా నన్ను కూర్చోబెట్టి సాస్తారని నేను ఆశపడట్లే నా బాధ్యత వాళ్ళని చదవటం వాళ్ళకి జాబ్ వచ్చేటట్టు జాబ్ వచ్చిన దాకా వాళ్ళని చదివిపీయటం నా బాధ్యత కొద్దీ నేను చేస్తాను వాళ్ళు జాబ్ వస్తుంది నన్ను కూర్చోబెట్టి సుఖపెట్టి సాస్తారని నా ఆశ లేదు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడితే చాలు నా పిల్లలు వాళ్ళు నేను చూడపోయినా బాధపడను వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడితే చాలు నా బాధ్యత కొద్దీ నేను చదివిస్తాను జాబ్ వచ్చిందాక చదివిస్తా వాళ్ళు నన్ను చదవకపోవటం అనేది అది వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఇప్పుడు మా మమ్మీ కష్టపడి నన్ను సాధింది అన్న ఆలోచన ఉన్నోడైతే కొద్ది గొప్ప నన్ను చూస్తాడు ఆలోచన లేనోడైతే చూడపోయినా బాధపడాల్సిన పని లేదు నా రాత ఎట్టుంటే అట్లా అయితే అనుకొని వదిలేసుకోవడం ఒక జాబ్ వచ్చి వాళ్ళకి వచ్చి ఉంటే నువ్వు అమ్మ తీసేస్తా డైరీ ఫామ్ ఎందుకంటున్నా జాబ్ వచ్చినాక తీసేస్తాయిగా అప్పుడు నాకు ఇంత బాధ్యత ఉండదు కదా మేమిద్దరం ఇద్దరు బియ్యం అనుకుంటే మా ఇద్దరు సరిపోద్ది మా ఆయన డ్రైవింగ్ ఫీల్డ్లో డ్రైవింగ్ వచ్చు మా ఆయనకి తాళ్ళు ఎక్కుతాడు ఆటో తోలన్నా రోజు 500 తెస్తే మేము బతకలేము మా ఇద్దరు పట్టేళ్ళదు 500తోనే ఒకరోజు కూలికి పోతే 2 రోజులు ఉంటాయి ఇంటికాడ అట్ట ఇప్పుడు ఏంటంటే వాళ్ళ చదువులు వాళ్ళ ఫీజులు వాళ్ళ బట్టలకే అవుతాయి కాబట్టి ఇది కష్టం లేకపోతే నాకేం కర్మ ఇంత పని చేయాల్సిన అవసరం ఏంది నాకు డిసైడ్ అయినా బాగా ఇక ఫిక్స్ వాళ్ళ జాబ్ వచ్చిందాక అంతే నా ఒంట్లో శక్తి ఉన్నంత కాలం పోరాటమే ఒక చేత కాకపోతే చేత కాకుండా పని చేయను నాకు తెలుస్తుందిగా ఈ పని చేస్తే నాకు రేపు చేత కాదు అని అనుకుంటే నేను ఆ పని అన్నే వదిలేస్తా గడ్డి సరిపోకపోతే ఒరిగడ్డి వేస్తా వదిలేసిపోతా ఇంటికి చేత కాకపోతే కొయ్యను కాసేపు నీడకైనా కూర్చొని కొత్త కానీ ఇంకా నాకు అంతకు మించి చేత కాదనుకుంటే వదిలేసుకొని వెళ్ళిపోతాను నేను అంత ఒళ్ళు అలిసేటట్టు చేయను నేను గడ్డి కొయ్యటం నీ పిల్లగాళ్ళకి కష్టం విలువ నేర్పవా చెప్తా నా పిల్లగాళ్ళు కూడా పేడకాలు తీస్తారు ఆ పని ఈ పని చేస్తారు ఇంట్లో పనుల వరకు చేస్తారు పిల్లలు బయట పనులు నేర్పను బరిగొడ్ల కాడికి ఇంకా రానియట్లే ఇల్లు చదరటం అటు పక్క బట్టలు కనుక ఎత్తడం అట్లాంటివి నేర్పుతా చిన్న పిల్లగాళ్ళు మా పిల్లలు 4th క్లాస్ ఒకడు 1st క్లాస్ ఒకడు వాడు ఏం పని చేస్తాడు వాడికి ఏం తెలుస్తుంది కష్టం విలువ కష్టం నువ్వు పడ్డ కష్టం తెలియాలి కదా చెప్తా టైం రాలే ఆ వయసు రాలే ఇంకా వాళ్ళకు ఆ వయసు వచ్చినప్పుడు చెప్తా